ఈ వారం గ్రహగమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం, వృషభ లగ్నంలో సూర్య భగవానుడి యొక్క శుభ సంచారం కొనసాగుతోంది. మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు, అలాగే గురువు, సింహరాశిలో కుజ కేతువులు, చంద్రుడు తులారాశిలో, రాహుగ్రహం కుంభంలో, మీనంలో శని, శుక్రుడు మేషంలో. కాలసర్పయోగం పూర్తయింది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా ధర్మబద్ధంగా వారు జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే కుజకేతువులు ఎప్పుడైతే కలుస్తారో, కుజరాహువులు కుజకేతువులు కలుస్తున్న సందర్భంలో దేశంలో యుద్ధ భీతి ఉంటుంది. ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు సాగాలి. అలాగే జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి జ్యేష్ఠ బహుళ తదియ వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి. 8వ తారీఖు ఆదివారం ప్రదోష వ్రతం, 10వ తారీఖు మంగళవారం 15:55 చంద్రుడు అంటారస్ అంటే జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఆకాశంలో దర్శనమిస్తారు. ఈ పంచాంగరీత్యా రాసిన అంశాన్ని ప్రత్యక్షంగా కూడా దర్శించవచ్చు. 11వ తారీఖు బుధవారం ఏరువాక పూర్ణిమ అంటే జ్యేష్ఠ పూర్ణిమ. 12వ తారీఖు గురువారం 5:24 చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఉంటారు, 28 డిగ్రీల 4 నిమిషాలు. 12వ తారీఖు గురువారం 5:24 చంద్రుడు దక్షిణ క్రాంతిలో 28.4 డిగ్రీస్ దగ్గర వారు ఉంటారు, అంటే సౌత్ డెక్లినేషన్. 14వ తారీఖు సంకష్టహార చతుర్థి. ఇది ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ ఖగోళ విశేషములు.